ప్రయాగ్రాజ్ వేదికగా జరుగుతోన్న మహా కుంభమేళాలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వసంత పంచమి సందర్భంగా ఫిబ్రవరి 2న త్రివేణి సంగమంలో పెద్ద ఎత్తున భక్తులు అమృత స్నానం ఆచరించారు. వసంత పంచమి రోజున నాగ సాధువులు అందరికంటే ముందుగా స్నానం ఆచరించారు. ఫిబ్రవరి 2న ఉదయం 4 గంటల వరకే 16 లక్షల మందికి పైగా భక్తులు స్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మహాకుంభమేళాలో 35 కోట్ల మందికి పైగా భక్తులు స్నానాలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు వస్తుండడంతో అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో మహాకుంభమేళాలో వీవీఐపీల కోసం ప్రత్యేకంగా ఓ ఘాట్ను ఏర్పాటు చేశారంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో వెనుక నిజమేంటో చూద్దాం. డ్రోన్ వ్యూ ఆఫ్ టు ఇండియా వీవీఐపీలకు మోక్షం నుంచి రక్షణ కల్పిస్తున్నారు, సామాన్యులను మాత్రం ఇలా తోసేస్తున్నారు అని అర్థం వచ్చే క్యాప్షన్తో తన్మయ్ అనే యూజర్ ఎక్స్లో కుంభమేళాకు సంబంధించిన ఓ ఫోటోను ఫిబ్రవరి 2న పోస్ట్ చేశారు. ఇదే ఫోటోను మరికొంతమంది కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. మహా కుంభమేళాలో వీవీఐపీల కోసం ప్రత్యేక ఘాట్ అంటూ చేసిన పోస్ట్ నిజమేనా కాదా అని తేల్చడం కోసం గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతకగా రెడిట్లో ఈ ఫోటో కనిపించింది. ఈ ఫోటోకు సంబంధించి చాలా పోస్టులు కనిపించాయి. బీజేపీ పాలనా నమూనాకు క్లాసిక్ ఉదాహరణ, విపత్తులు ఎందుకు సంభవించాయో ఈ చిత్రం తెలియజేస్తుంది అనే క్యాప్షన్తో ఇండియా విత్ కాంగ్రెస్ అనే ఎక్స్ పేజీలోనూ ఫిబ్రవరి 2న ఈ ఫోటోను పోస్ట్ చేశారు. ప్రయాగ్రాజ్ హరి అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో మాత్రం అఖారాలోని సాధువులు అమృత స్నానం చేయటానికి రావటం మొదలుపెట్టారు అని హిందీలో రాసిన థంబ్తో రూపొందించిన వీడియోను పోస్ట్ చేశారు. దీంతో అసలు అక్కడ వీవీఐపీ ఘాట్ ఉందా లేదంటే అది సాధువుల కోసం నిర్దేశించిన ప్రాంతమా అని తెలుసుకోవటానికి ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా వార్తలను కవర్ చేస్తున్న నవభారత్ టైమ్స్ రిపోర్టర్ శివ్ పూజన్ సింగ్ను సజగ్ టీం సంప్రదించింది. మహా కుంభమేళాలో వీవీఐపీ ఘాట్ ఏర్పాటు చేశారా అని అడగ్గా అలాంటిదేం లేదని ఆయన తెలిపారు. వైరల్ అవుతున్న ఫోటోలో వీవీఐపీ ఘాట్గా పేర్కొన్న చోట అఖాడాకు చెందిన సిద్ధులు సాధువులు అమృత స్నానం చేయటం కోసం ఘాట్ను నిర్మించారని సింగ్ తెలిపారు. అమృత స్నానం రోజున ఇక్కడ సాధువులు స్నానాలు ఆచరిస్తారని, మిగతా రోజుల్లో సాధారణ భక్తులు సైతం ఈ ఘాట్లో స్నానాలు చేయొచ్చన్నారు. ప్రతిసారి ఇక్కడ ఇలాంటి ఏర్పాట్లే చేస్తారని తెలిపారు. దీంతో మహా కుంభమేళాలో సంగం వద్ద వీవీఐపీ ఘాట్ ఏర్పాటు చేశారనే ప్రచారం తప్పనే నిర్ధారణకు వచ్చాం. యమునా నది కిలా ఘాట్ వద్ద వీఐపీ ఎంట్రీ పాయింట్ ఏర్పాటు చేసినట్లు సింగ్ తెలిపారు. ఇది సంగం నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుందని తెలిపారు. ప్రధాని, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య వ్యక్తులు వచ్చినప్పుడు వారిని ఈ పాయింట్ నుంచి బోట్ ద్వారా సంగం ప్రాంతానికి పంపిస్తారని, తద్వారా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఆయన చెప్పారు. అంతేకాదు, మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగిన తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అమృత స్నానం, ఇతర ప్రధాన స్నానాలు ఆచరించే పర్వదినాల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా వీఐపీ ప్రోటోకాల్ను రద్దు చేసింది. వసంత పంచమి, మాఘ పంచమి, మహాశివరాత్రి పర్వదినాలతో పాటు ఒకరోజు ముందు, ఒకరోజు తర్వాత కూడా వీఐపీలు, వీవీఐపీల కోసం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయమని యూపీ సర్కార్ స్పష్టం చేసింది. మహా కుంభమేళా ప్రారంభంలోని అమృత స్నానం ఆచరించే రోజులతో పాటు ఇతర ముఖ్య రోజుల్లో వీఐపీల రాకపోకలను నిషేధిస్తూ యోగి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజులకు ఒకరోజు ముందు, ఒకరోజు తర్వాత కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది. దీనికి సంబంధించి న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ఒక కథనాన్ని ప్రచురించింది. మొత్తంగా చూసుకుంటే మహా కుంభమేళాలో వీవీఐపీల కోసం ఘాట్ను ఏర్పాటు చేశారనే ప్రచారంలో నిజం లేదు. సాధువులు, యోగులు అమృత స్నానం చేయడానికి ఈ ఘాట్ను ఏర్పాటు చేశారు.